ఇక బీజేపీ పార్టీ విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే కేవలం 116 సీట్లలో 4 మున్సిపాలిటీస్లలో లీడ్ లో ఉందన్నది వాస్తవం. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నప్పటికీ బీజేపీ పార్టీ ప్రజల వైపు చూడట్లేదు, ప్రజల సమస్యలపై పోరాటం చేయట్లేదు, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ని ఎండగట్టడంలో ఎక్కడో ఫెయిల్ అవుతుందన్నది వాస్తవం. అంతేకాకుండా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో కూడా బీజేపీ పార్టీ ఎక్కడో ఫెయిల్ అవుతుంది. ఎంతో యువత వచ్చి బీజేపీకి పనిచేయడానికి రెడీగా ఉన్నా కనీసం వాళ్ళని ఆకర్షించేటువంటి నాయకత్వం లేకపోవడం, వాళ్ళని హక్కున చేర్చుకునే నాయకత్వం లేకపోవడం వల్ల బీజేపీ పార్టీ ముందుకు ఎదగడం లేదు. వాళ్ళు కూడా కేవలం హైదరాబాద్ కే పరిమితము, ఔటర్ రింగ్ రోడ్ లోపటే పరిమితము, కేవలం వాళ్ళ మీటింగ్స్ కు హోటల్స్ కి 5 స్టార్ హోటల్స్ కే పరిమితం అవుతున్నాయన్నది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నిద్రలేసి గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ స్థాయి నిర్మాణం చేసుకుంటే, పట్టణ స్థాయి నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనం ఆశిద్దాం. ఇదండి నా విశ్లేషణ. ఈ 3 పార్టీలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఏం చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందనే దానిపై ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నేను చెప్పాలనుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.